హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనరచ్చ బ్లాగ్స్. సో గాయ్స్, ఈ గణేష్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి మనం ఈరోజు ఏడుకొచ్చినామో. సో ఈ రోజు అయితే మనం వచ్చేసినాం. సో ధూల్పేట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ కళాకార్ గణేష్ సింగ్ కళాకార్ ఆర్ట్ షెట్ అయితే. సో మీకైతే తెలుసు, ట్రెండింగ్ గణేశుడు, ఒక ఆరెంజ్ గణేశుడు, అత్యంత పెద్ద భారీ వినాయకుడు ఈయన దగ్గర రెడీ అయిపోయాడు. సో ఫైనలీ వెయిట్ ఈజ్ ఓవర్. సో ఈ రోజు మాత్రం ఈ బ్లాగ్ లో మొత్తం గణేష్లన్నీ కవర్ చేద్దాం. స్పెషల్లీ అయితే ఆరెంజ్ కలర్ గణేష్ ఉందో, సో ఆ గణేష్ వెళ్ళి మొత్తం కవర్ చేద్దాం. సో గైస్, లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే పరిచయం అయిపోతుండే, ఇంత సన్న గడిలో ఇంత పెద్ద పెద్ద గణేష్లు ఎట్లా కూస్తాయని. సో అందరికీ తెలుసు ఈ లైన్. సో ఇంకో ఎంట్రన్స్ ఉంది అక్కడికి వెళ్ళి. సో అక్కడికి వెళ్ళి అయితే వినాయకుడు అన్ని వెళ్తాయి. సో బా ఏమన్నా వినాయకులు కనిపిస్తున్నాయి ఆ ఎంట్రీ అయితేనే. సో చూడొచ్చు గాయస్, ఏక్స్ గణేష్లు అయితే రెడీ అయిపోయింది. సో మీ గురించి మాత్రం ఫుల్ వీడియో ఇప్పుడు మనం చేద్దాము డీటెయిలింగ్గా. సో చూడొచ్చు, ఇదైతే ట్రెండింగ్ అవుతున్న వినాయకుడు. చూడొచ్చు నా వెనకాల ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు. సో ధూల్పేట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుడు అండ్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ వినాయకుడు. చూసుకోవచ్చు ఎంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు మాత్రం. సో మనకి సింధూరం కలర్లో ప్రాపర్లీ వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి సిద్ధి ముద్ది మాటలు అయితే వచ్చినాయి. సో సెట్టింగ్ పొజిషన్లో గణేషుని చూసుకోవచ్చు ఎంత హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం ఇదే వినాయకుడు హల్చల్ అవుతుండు. సో నాకు మాత్రం పర్సనలీ ఈ వినాయకుడు ధూల్పేట్ #1 గణేష్ అని చెప్పొచ్చు. సో చూడొచ్చు గాయస్, సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్. సో మనకి ఆ నడుములో కూడా చూసుకున్నట్టయితే మంచిగా పెద్ద పెద్ద జ్యువెలరీస్ వచ్చినాయి. ఆ చెవు చూసుకోవచ్చు ఎంత భారీ అంటే భారీ చెవు వచ్చింది. సో అదే అట్లనే మనం కన్ను చూసుకున్నట్టయితే రియల్గా అయితే కనిపిస్తుంది మన కన్ను. సో ఆ ముకుటం కూడా చూసుకోవచ్చు, కొంచెం మనకి పెళ్లి కొడుకు డిజైన్లకి అయితే ఇచ్చిండు. సో అదే మీరు నుదుటి పైన చూసుకున్నట్టయితే మనకి త్రిశూలంలా విత్ నామాలు బొట్టు అయితే వచ్చింది. సో అట్లనే ఆ చెవులు చూసుకోవచ్చు, చెవులు కానీ కిరీటం కానీ మొత్తం గోల్డెన్ వర్క్తో ఫుల్ నిండిపోయింది. సో సైడ్లలో మీరు చూసుకున్నట్టయితే అట్లనే సిద్ధి బుద్ధి మాత అవుతుంది మనకి. సో వెనకాల ఆ చేతి అయితే వచ్చేసి మనకి కమలం పువ్వు అయితే వచ్చింది. సో చూడొచ్చు ఎంత భారీగా ఉన్నాడు. సో ఈ వినాయకుంది మీకైతే తెలిసిందే. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కలరింగ్ అవుతుందో సింధూరం కలర్, అది స్పెషల్ ఉంది. సో అట్లనే మనకి బొజ్జ పైన చూసుకున్నట్టయితే భారీ బొజ్జ. సో ఆ బొజ్జ పైన మనకి శేషనాగ్ అయితే ఉన్నాడు. సో అట్లనే మనకి జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, పెద్ద జ్యువెలరీ. ఇదంతా జ్యువెలరీ వచ్చింది మనకి గోల్డెన్ వర్క్లో విత్ ఎల్లో కలర్ ధోతి. సో షాల్ మాత్రం రాలేదు. సో ఇంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు గైస్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ గణేష్ ఇన్ ధూల్పేట్. సో నాకు మాత్రం పర్సనలీ నచ్చింది. సో ఇన్నిగానం వీడియోస్ అయితే వేసినాం మనం ధూల్పేట్ బ్లాగ్స్వి. సో నాకు మాత్రం పర్సనలీ ఈ వినాయకుడు #1 అయితే చెప్తాను నేను. సో నా టాప్ 5 గణేష్లలో ఈ గణేష్ మాత్రం #1 అయితే ఉంటుంది. ఎంత హైలైట్ అనిపిస్తుంది నాకైతే వినాయకుడికి. వీడియో స్టార్ట్ చేసే ముందటి నుంచి అయితే ఖాళీ గణేషుని అట్లనే చూస్తూనే ఉన్నా, అంత మస్తుంది వినాయకుడు. సో అడ్డంలో వచ్చేసి మనకి ఈజీగా మనకి 16 ఫీట్స్ అయితే ఉంటాడు. సో అదే మనకి హైట్ కూడా వచ్చేస్తే ఈజీగా 18 ఫీట్స్ అయితే ఉంటాడు. ప్రాబ్లీ దానిపైన ఇంకొంచెం కిరీటం కూడా వస్తుందేమో. సో చూడొచ్చు గైస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష్. సో గైస్, ఈ గణేషుడు అయితే చూసుకుంటారు, వెనకాలకెళ్ళి గణేషుడు ఎంత హ్యూజ్గా ఉంటాడో నేను చూపిస్తాను ఒకసారి మీకు. ఇగో వెనకాలకెళ్ళి ఇట్లుంటుంది లుక్. అందరు ముంగటికెళ్ళి చూపిస్తారు కానీ వెనకాలకెళ్ళి ఎవరు చూపెట్టరు. సో వెనకాలకెళ్ళి చూసుకోవచ్చు ఎంత హైలైట్ ఉన్నాడో. సో చూడొచ్చు, నేనైతే 16 ఫీట్ చెప్పినా కానీ ప్రాబ్లీ 16 ఫీట్స్ కంటే అయితే ఎక్కువ అయితే ఉంటాడు. సో ఇట్లాంటి గణేషులు టోజన్ పైన వస్తలేవో, పెద్ద పెద్ద డీసెంలే కావాలి దీనికి. ఇగో ఎంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు, అసలు ఎంత కనిపిస్తున్నాడు చూడు. కానీ గణేష్ మాత్రం మస్తు ఉంది గణేష్ అయితే. గైస్, ఈ వీడియోలో మనం ప్రైస్ చెప్పాం ఎందుకు. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఐడల్ ఈజ్ సోల్డ్ అవుట్. సో మీరు తొందరగా వస్తే మీకు దొరికే ఛాన్సెస్ ఉంటుండేనేమో. సో చూసుకోవచ్చు, ఈ మోడల్స్ అన్నీ బుక్ అయిపోయినాయంట. సో ఈ గణేశుడు అయితే అవైలబుల్ లేడు. సో ఇంకొన్ని మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అట్లానే మనం ఇక్కడ ఇంకో వినాయకుడిని చూసుకున్నట్టయితే, సో బాలాజీ రూపంలో వినాయకుడు మనకి సెట్టింగ్ పొజిషన్లో ప్రాపర్ బాలాజీ కలర్ ఉన్నాడు మనకి. సో ఇంకల్లా చూసుకున్నట్టయితే అదే శంకు చక్రాలు వచ్చినాయి. సో మొత్తం బాలాజీ దేవునికి ఎట్లయితే జ్యువెలరీ ఉంటుందో మొత్తం జ్యువెలరీ వర్క్ విత్ గజమాల. సో ఆ ముకుటం కూడా చూసుకోవచ్చు ఎంత భారీ ముకుటం ఉందో. సో విత్ డైమండ్స్ లెక్క డిజైన్ అయితే ఇచ్చిండు మనకి. చూసుకోవచ్చు ఎంత భారీ డిజైన్స్ ఉన్నాయో కుందన్వి. సో అట్లనే మనకి సైడ్లో చెవులు కూడా చూసుకోవచ్చు, సేమ్ అట్లనే వచ్చింది లుక్. సో విత్ నామము. సో ఆ తొండం పైన కూడా మనకి కొన్ని రూపాలు అయితే ఉన్నాయి. సో సో సెట్టింగ్ పొజిషన్లో బాలాజీ భగవాన్. సో ఇది కూడా ఈజీగా మనకు ఒక 16 ఫీట్స్ ఉంటాడు వినాయకుడు. సో ఇదొక మోడల్ ఈయన దగ్గర. సో అట్లనే మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది. సో ఇట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ మోడల్ కూడా సోల్డ్ అవుట్ అని పెట్టిండిరా. సో చూసుకోవచ్చు, ఆ నెమ్మి కలర్ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. సెట్టింగ్ పొజిషన్లో ప్రాపర్లో మనకి ముంబై స్టైల్ వచ్చింది. ఆ కుందన్ వర్క్ కూడా ఉంది ఈ గణేషునికి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు గైస్, ఎంత హైలైట్ ఉంది. ప్రాపర్లీ మనకి ఇది 16-17 ఫీట్స్ ఈజీగా ఉంటాడు బ్యాక్గ్రౌండ్తో. గణేషుడు చిన్నగా ఉన్నాడు కానీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంది.
సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్లో. ఈ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే దీనిపైన కార్డు పెట్టలేడు సోల్డ్ అవుట్ అని. సో ఇది కూడా మనకి సిట్టింగ్ పొజిషన్లో విత్ రెడ్ కలర్ ధోతిలా చూసుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా మనకి ఈజీగా ఒక 16 ఫీట్స్ అయితే ఉంటాడు. సో సింపుల్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ రెడ్ కలర్ ధోతితో వచ్చిండు గణేష్ మహారాజ్ అయితే. ఇది కూడా వన్ ఆఫ్ ది మోడల్ అని చెప్పుకోవచ్చు. అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు. సో మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా కొంచెం యూనిక్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. సో ముంబై స్టైల్లో మనకి సో వెనకాల చూసుకోవచ్చు ఆ ఆర్చ్ పైన కూర్చొని ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మనకి. సో ఇట్లాంటి యూనిక్ డిజైన్స్ అనేటివి మనకి జల్పల్లిలో చాలా ఉన్నాయి. సో ప్రాబ్లమ్ మనము నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మొత్తం గణేష్ సింగ్ కళాకారుది జల్పల్లిలో పెద్ద షెడ్ ఉంది. సో ఇట్లాంటి యూనిక్ కాన్సెప్ట్ గణేష్లు మస్తు ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి ఆ బ్లాగ్ కూడా కవర్ చేద్దాం. సో దానికి మీకు ఏం చేయాలి తెలుసుగా, సబ్స్క్రైబ్ చేయాలి. సో అట్లానే ఏదో ఇంకో చిన్న గణేష్లు ఉన్నాయి. సో ఇట్లాంటి ముంబై గణేష్లు కూడా అయినా జల్పల్లిలో వేస్తుండ్రు. సో ముంబై స్టైల్ మోడల్లా. సో మీకు ఎవరైతే బుకింగ్ చేయాలనుకుంటే లొకేషన్ దీన్ని పెడతాను నేను. సో ఆ లొకేషన్కి వచ్చి అయితే చూసుకోండి. సో అట్లానే ఇక్కడ ఇంకో మోడల్ సిట్టింగ్ పొజిషన్లా సో గణేశుడు చూసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఈజీగా మనకి 16 to 17 ఫీట్స్ ఈజీగా ఉంటాడు. సో మీరు పగడి చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి ఎంత డిజైన్లు ఇచ్చిండు ఆ పగడి కూడా చూసుకోవచ్చు. అదే ఆ చెవులో చూసుకోవచ్చు భారీ చెవులు. అట్లనే మనకి లట్కన్లు కూడా ఇచ్చిండు. ఆ నుదుడి పైన తొండం పైన చూసుకున్నట్టయితే మనకి కృష్ణుడు వచ్చిండు. సో ఐస్ చూసుకోవచ్చు. ఈయన దగ్గర స్పెషల్ ఏంటంటే ఈయన ఐస్ అంటే రియల్గా టెక్నిక్ అయితే కనిపిస్తాయి మనకి. సో ధోతి కలరింగ్ అయితే ఇంకా కాలేదు. ధోతి కలరింగ్ జస్ట్ పెండింగ్ ఉంది సిట్టింగ్ పొజిషన్లో. ఇది ఈయన సెకండ్ హైయెస్ట్ పెద్ద గణేష్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఈయన దగ్గర లోపల. సో చూద్దాం. సో ఇక్కడ ఇంకో వినాయకుడు మనకి సో సెట్టింగ్ పొజిషన్లో ప్రాపర్ ముంబై స్టైల్. సో ప్రాబ్లీ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తుంది. సో మీరు కుందన్ వర్క్ చూసుకోవచ్చు గాయస్. ఆ కిరీటం కానీ ఆ తొండం పైన కానీ మొత్తం ప్రాపర్లీ మనకి కుందన్ వర్క్ వచ్చింది. సో ప్రాపర్లీ ముంబై స్టైల్ విత్ 6 హ్యాండ్స్ గణేశుడు. సో ప్రాబ్లీ చూసుకోవచ్చు. ఈ మనకి షాల్ కూడా చూసుకున్నట్టయితే మొత్తం బాలాజీ షాల్లా శంకు చక్రాలు నామాలు అయితే వచ్చినాయి ఈ షాల్కి. సో ఇదొక వినాయకుడు. సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు చూసుకోవచ్చు గాయస్. ప్రాపర్లీ మనకి ముంబై స్టైల్లో దగుడు సెట్ టైప్లో మనకి గణేశుడు. సో పగడి అనేది కొంచెం డిఫరెంట్ వచ్చింది మనకి. ఆ కుందన్ వర్క్ చూసుకోవచ్చు గైస్ ఎంత డీటెయిలింగ్ ఉందో. సో అట్లానే మనకి తొండం పైన చూసుకున్నట్టయితే ఎంత డీటెయిలింగ్ కుందన్ వర్క్ ఉంది. సో ఇంచుగా చూసుకోవచ్చు. ఆ జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు ప్రాపర్లీ ఎంత పర్ఫెక్ట్ జ్యువెలరీ వర్క్ ఉన్నదో. సో ఇదొక మోడల్. సో ఇది కూడా బుకింగ్ అవైలబుల్ ఉంది. సో అట్లనే ఇదొక మోడల్ ప్రాపర్లీ మనకి చిన్న వినాయకుడు కొంచెం స్పెషల్ గణేష్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏంటంటే ఫేస్ వచ్చేసి మనకి ఏనుగు ఫేస్ వచ్చేసింది. కానీ ఈ మోడల్ గిట్ట సోల్డ్ అవుట్ సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ ప్రాపర్లీ మనకి ఏనుగు ఫేస్తో వినాయకుడు ఈజీగా 14 ఫీట్స్ ఉంటాడు ఈ గణేశుడు. సో ఆ డీటెయిలింగ్ చూసుకోవచ్చు. ఆ కళ్ళు చూసుకోవచ్చు నీలం కలర్లో మనకి పెద్ద పెద్ద చెవులు. ఆ ఫేస్ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి ఏనుగు అంటే ఏనుగు స్టైల్లోనే మొత్తం డిజైన్లు అయితే ఇచ్చాడు గణేశుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు మనం. సో అట్లనే మనకి ఇంకో వినాయకుడు ఇక్కడ సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ శంకరుని రూపంలో అయితే వచ్చింది మనకి. వెనకాలైతే నాగంపాము అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు చేతిలో డమ్రు షాల్ టైప్ ఏంటంటే పులి చర్మంలోకి వచ్చింది మనకి. ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ గణేష్లు అని చెప్పుకోవచ్చు. ఈ మోడల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి గైస్. సో ఏవైతే మోడల్స్ అవైలబుల్ లేవో సో ఆయన క్లియర్ కట్గా మనకి ట్యాగ్ అనేది పెట్టేసిండు దిస్ మోడల్ ఇస్ నాట్ అవైలబుల్ అని. సో అట్లనే మనకి ఇక్కడ సింధూరం కలర్లో ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో. సో సేమ్ అదే సింధూరం కలర్ విత్ ఎల్లో కలర్ తోటి బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే దగ్గర చాలా ముంబై మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని వినాయకులు ఉన్నాయి మనకి ప్రాబ్లీ మొత్తం ముంబై స్టైల్ వినాయకులు. సో ఇదొక వినాయకుడు నెమ్లి పైన కూర్చొని. సో ఇంకా చాలా ఉన్నాయి. సో లోపల కూడా ఒకసారి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో చూసుకోవచ్చు గైస్ ఇవన్నీ ప్రాబ్లీ మొత్తం ముంబై స్టైల్ వినాయకులు అన్నీ. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో వస్తాయి దీనికి. సో ఏక్ గణేషులు ముంబై స్టైల్ ఉన్నాయి ప్లస్ ధూల్పేట్ స్టైల్ వినాయకులు కూడా ఉన్నాయి దగ్గర. సో అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లాంటి బ్యాక్డ్రాప్స్ అనేవి వస్తాయి. సో త్రిశూలం పెట్టుకొని శంకరుడు గణేశుడు. సో చూసుకోవచ్చు ఇదొక మోడల్. సో అక్కడ ఒక మోడల్. సో ఏవేవైతే మోడల్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయో సో ఆయన పెట్టేస్తుండే క్లియర్ కట్ ట్యాగ్ సోల్డ్ అవుట్ అని. సో ఇదొక మోడల్. సో అట్లనే సో ఈ మోడల్ చూసుకోవచ్చు గైస్ ఎంత డిఫరెంట్గా ఉంది. సో యూనిక్గా ఉంది మనకి. కలరింగ్ చూసుకోవచ్చు ప్రాబ్లీ మొత్తం ఏనుగు కలర్ వచ్చింది. ధోతి కూడా చూసుకున్నట్టయితే మంచిగా క్రీమ్ కలర్లో ధోతి వచ్చింది మనకి. సో ఈ మోడల్ కూడా సోల్డ్ అవుట్. సో అట్లానే ఈ మోడల్ అవైలబుల్ ఉంది. సో ఎందుకంటే ట్యాగ్ లేదు దీనికి. ఆ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది బ్యాక్ డ్రాప్ మాత్రం. సో ప్రాబ్లీ మొత్తం కుందన్ వర్క్తోని సో ఈ డీటెయిలింగ్ అయితే ఇచ్చిండు మనకి వర్క్ అనేది. సో ఇదొక వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్ అని చెప్పొచ్చు. అట్లానే ఇక్కడ ఇంకో మోడల్. సో ఆ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్స్ అనేవి వచ్చినాయి మొత్తం ముంబై స్టైల్ ఉన్నాయి. సో ఇంతకుముందు అయితే మనం బయట చూసినామో సో అవి దుల్పెట్ స్టైల్. సో ఇవన్నీ ముంబై స్టైల్ వినాయకులు. సో ఇదొక మోడల్. సో ఇది కూడా సోల్డ్ అవుట్ ఉంది. సో ఇది చూసుకోవచ్చు మనకి బాలాజీ రూపంలో వచ్చిండు వినాయకుడు మనకి.
సో అట్లానే లోపల కూడా ఇంకో వినాయకుడు ఉన్నాడు బ్లూ కలర్ ధోతితోని. సో అది కూడా మంచిగా మనకి కుందన్ వర్క్తో వచ్చింది విత్ బ్యాక్ డ్రాప్. చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్గా కుందన్ వర్క్ అనేది ఇచ్చిండో. సో మీకు ఎవరికైతే ఇంకా కొన్ని ధూల్పేట్ స్టైల్ వినాయకులు కూర్చోగడదాం అనుకుంటారో జిఎస్కే ఆర్ట్స్, ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్. సో వచ్చి బుక్ చేద్దామంటే వచ్చి బుక్ చేసుకోండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ ఫర్ మనచ్చా వ్లాగ్స్. థ్యాంక్ యూ.